Greetings to all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాం. It's really nice to be with you once again. మరొకసారి మీతో ఉండటం బట్టి నేను సంతోషిస్తున్నాను. Today I'm here to talk about ఈ రోజు మీ యొక్క ముందు నేను ఈ విషయం మాట్లాడాలని ఆశపడుతున్నాను. what is Christianity all about. క్రైస్తత్వం ఏమై ఉన్నదో అన్న విషయంపై మాట్లాడాలని ఆశపడుతున్నాను. A lot many people think Christianity, or they treat Christianity like a religion. అనేక మంది క్రైస్తత్వం అంటే ఒక మతం అని అనుకుంటారు. But let me tell you, Christianity is a lot more than a religion. అయితే మీకు చెప్పనివ్వండి, క్రైస్తత్వం అన్నది మతం కంటే ఎక్కువై ఉన్నది. A lot many people, when they come to Christianity, they come for a reason. అనేక మంది క్రైస్తత్వానికి వచ్చినప్పుడు ఒక కారణంతో వస్తారు. The reason could be either a financial problem, ఆ కారణం ఒక ఆర్థిక సమస్య కావచ్చు, either a health issue, లేక స్వస్థత కొరకు కావచ్చు, or family benefits. లేక కుటుంబ బెనిఫిట్స్ కోసం కావచ్చు. They keep trying religion A, religion B, religion C, and then comes Christianity. వారు మతము ఏ బి సి కి ఆ తర్వాత క్రైస్తత్వాన్ని ప్రయత్నిస్తారు. So basically they come here for a benefit. కాబట్టి వారు ఏదో పొందుకోవాలని వస్తారు. But let me tell you, Christianity is beyond all this. Yes, when you come to Christianity, you will be healed. Yes, your problems will be solved. But it is a lot more than that. అయితే మీతో చెప్పనివ్వండి, క్రైస్తవత్వం అన్నది వాటన్నిటికంటే ఎక్కువై ఉన్నది. అదేంటంటే మీరు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా స్వస్థత పొందుతారు, తప్పకుండా ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడతారు. Let me tell you, a lot of the thing, or a lot of comfort by the word is through this book of Bible. మీతో చెప్పనివ్వండి, చాలా మనకు వచ్చే ఆదరణ అన్నది ఈ బైబిల్ ద్వారాగా మనకు కలుగుతుంది. If you are believing in Christianity a lot, is basically based on this Bible. ఒకవేళ క్రైస్తత్వం పైన మీరు నమ్మకం ఉంచినట్లయితే దాని కారణం ఏంటంటే బైబిల్ అయి ఉన్నది. And let me tell you something about this Bible. ఈ బైబిల్ గురించి కొన్ని విషయాలు చెప్పనివ్వండి. This is just not a story book. ఇది కేవలం ఒక కథల పుస్తకం కాదు. This is just not written by some people and which doesn't exist. లేక ఎవరు రాసింది అలాగనే ఎవరైతే లేని వారి చేత రాయబడినది కాదు. Whatever is written in the Bible, they are facts. బైబిల్లో రాయబడిన ప్రతి విషయాలు కూడా నిజాలై ఉన్నాయి. Till date, all the facts still are living alive. ఈ రోజు వరకు కూడా బైబిల్ గురించిన సత్యాలన్నీ కూడా రుజువై ఈ రోజు కూడా సజీవంగా ఉన్నాయి. The Bible is divided into two parts, that's the Old Testament and the New Testament. బైబిల్ గ్రంథము రెండు భాగాలుగా విభజించబడి ఉన్నది, పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము. And if you get to see in the Old Testament, there are a lot of things which were written, like how did this universe start and how this mankind came onto this earth. ఒకవేళ మీరు పాత నిబంధన గ్రంథాన్ని చూసినట్లయితే అనేకమైన విషయాలు రాయబడి ఉన్నాయి. ఉదాహరణకు ఎలాగునా ఈ యొక్క సృష్టి అంతా కూడా మొదలైంది, ఎలాగునా మనిషి ఈ యొక్క లోకానికి వచ్చాడు. Let me tell you, thousands of years back, there was a small thing written about this Noah Ark. మీతో చెప్పనివ్వండి, కొన్ని వేల సంవత్సరాల క్రితము నోవాహు యొక్క పడవ గురించి రాయబడి ఉన్నది. And it's so clearly mentioned about the length and width and each and every details of the ark. అయితే ఆ యొక్క పడవ గురించినటువంటి పొడవు, ఆ యొక్క ఎడల్పు సమస్తము కూడా రాయబడి ఉన్నాయి. And this was written nearly some thousands of years ago. అయితే దీని గురించి అనేక సంవత్సరాల క్రితము రాయబడి ఉన్నది. But the fact is, even till date, that ark still exists. సత్యం ఏమంటే ఈ రోజు వరకు కూడా ఆ నిజాలన్నీ కూడా భద్రపరచబడి ఉన్నాయి. That ark is right now there at a place called Turkey. ఆ యొక్క పడవ ఇప్పటి వరకు కూడా టర్కీ అన్న ప్రాంతంలో ఉన్నది. With the same length which is mentioned in the Bible and with the same breadth which is mentioned in the Bible. బైబిల్లో ఏ పొడవు ఏ ఎడల్పు అయితే రాయబడి ఉన్నదో ఆ పొడవు ఎడల్పు కలిగినటువంటి ఆ పడవ ఈ రోజు ఉన్నది. There are a lot more many things than this. If I have time, I can tell about each and everything, but we do not have time for all that. అనేకమైన విషయాలు రాయబడి ఉన్నాయి. నా దగ్గర సమయం ఉన్నట్లయితే చెప్పేవాడిని, కానీ అంత సమయం నా దగ్గర లేదు. Like for example, the Red Sea and the empty tomb as well. ఉదాహరణకు ఎర్ర సముద్రము, అలాగనే ఖాళీగా ఉన్నటువంటి సమాధి. So basically whatever is written in the Old Testament still exists, and which means it's a fact and it's the truth. అయితే బైబిల్ గ్రంథములో పాత నిబంధనలో రాయబడిన ప్రతి విషయాలు కూడా సత్యాలై ఉన్నాయి. అవి ఇప్పటి వరకు కూడా నిజాలుగా రుజువులు అనేకమైనవి ఉన్నాయి. So when that is the truth,
So in Bible it is also written what's going to happen at the end. అలాగునే అది నిజమైనట్లయితే బైబిల్లో ఎలాగున రాబోయే దినాల్లో అంతకాలంలో ఎలాగున జరుగునో ఆ విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. About the heaven and the hell and what's going to happen in the Revelation. There's a lot many things clearly mentioned in the Revelations. పరలోకం గురించి, నరకం గురించి, అలాగునే ఏమవబోతుందో అంత్య దినాల్లో అవన్నీ కూడా ప్రకటన గ్రంథం అనే ఆ యొక్క ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. So whatever it's written in the Bible, if you see in the Old Testament, which remain as facts, which also means whatever is going to happen in the future will definitely happen. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఉన్న రుజువులన్నీ నిజమైనట్లయితే ఏ రాయబడి ఉన్నావో అవన్నీ కూడా తప్పకుండా జరుగునని నమ్మాలి. I see a lot many people, నేను అనేక మందిని చూస్తూ ఉంటాను, when they want to buy something, like for example when you want to buy a land, somebody comes to your house and says, sir, this is a very good property, do you want to buy? ఉదాహరణకు ఒక భూమిని కొనాలని ఆశపడినట్లయితే, ఎవరైనా వచ్చి అయ్యా నేను కొనాలని ఆశపడుతున్నాను అని అన్నట్లయితే, the first thing you would ask the person is, where is that land? అయితే మీరు మొట్టమొదటిగా వాడిని అడిగేది ఏంటంటే ఆ భూమి ఎక్కడ ఉన్నదని అడుగుతారు. And the next thing is, you would like to personally go and see if that place still exists or no, is the person talking the truth or no. అయితే మీరు అది వ్యక్తిగతంగా వెళ్ళి ఆ స్థలాన్ని చూసి ఆయన చెప్తున్నది నిజమో కాదో రుజువులన్నీ కూడా చూడటానికి మీరు ప్రయత్నిస్తారు. So for anything that you do in life, you would like to see the facts of it. కాబట్టి మీ జీవితంలో ఏదైనా చేయాలనుకున్నా సరే వాటి యొక్క సత్యాలను, నిజాలను చూడాలని ఆశపడతారు. But sadly, a lot many people, for whatever they're worshipping, whoever God they're worshipping, they don't like to know the facts. Just because their forefathers have been following the same religion, they're also following the same religion. విచారంగా ఏంటంటే అనేక మంది అనేకమైన మతాలను, దేవులను పూజిస్తున్న వారు ఆ దేవుడు నిజమైన వాడో కాదో అని వారు ఏమాత్రం కూడా రుజువుల కొరకు కానీ చూడరు, కానీ వారి యొక్క పితరులు ఆ యొక్క దేవుళ్ళను మొక్కుతున్నారని వారు కూడా మొక్కుతుంటారు. So they just say, my father has been this, my grandfather has been in this, so even I still believe it. It's only about belief and faith. కాబట్టి వారు ఏంటంటారంటే నా తాతగారు, మా నాన్నగారు నమ్మరు కాబట్టి మేము కూడా నమ్ముతున్నాం, అంటే విశ్వాసము, నమ్మకం అన్నది వారు చూస్తున్నారు. So they're not trying to find out whatever they're worshipping, are they worshipping the real God or no? కాబట్టి వారు ఏ దేవుడిని అయితే పూజిస్తున్నారో ఆయన నిజమైన వాడో కాదో అన్నది వారు ఏమాత్రం కూడా గమనించట్లేదు. How sad, for everything that you do in life, you would like to know the facts, but when it comes to the religion, you do not like to know whether you're worshipping the right God or no. ఎంత విచారకరమైన విషయము. మన జీవితంలో చేసే ప్రతి కార్యానికి కూడా మనం అనేకమైన రుజువుల కొరకు మనం ఎదురు చూస్తాం. అలాగునే ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామో, పూజిస్తున్నామో ఆ దేవుడు నిజమైన వాడో కాదు అని మనం పరీక్షించట్లేదు. I'm not here to criticize other religions, but I would like to ask you something. అయితే నేను ఇక్కడ వేరే మతాలను నేను నిందించట్లేదు, కానీ మీకు ఒక ప్రశ్నను అడగాలని ఆశపడుతున్నాను. Whoever you're worshipping today, నీవెవరినైనా పూజిస్తున్నప్పటికీ కూడా ఈ రోజు, so whatever base that you're worshipping, I'm sure you would be having a book based on which you're worshipping the God. నువ్వు ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుని గురించిన ఒక పుస్తకం తప్పకుండా ఉంటుందని నేను నమ్ముతున్నాను. Have you ever found out whatever that is written in the book, does that still exist, or it's just a story and you're just believing it and it's all about faith? ఎప్పుడైనా ఆ గ్రంథంలో రాయబడిన విషయాలన్నీ కూడా నిజమో కాదు అని పరీక్షించారా, గమనించారా, లేక గ్రుడ్డిగా నమ్ముతూ ఉన్నారా? Don't just worship somebody just because your forefathers are doing it. మీ యొక్క పితరులు, తల్లిదండ్రులు, తాత ముత్తాతలు దాన్ని పూజిస్తున్నారని చెప్పి మీరు కూడా అలా చేయొద్దు. Try to find out the real God. నిజమైన దేవుణ్ణి కనుగొనండి. The word says, దేని వాక్యం సెలవిస్తుంది, I am the truth, I am the way to the heaven. నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని పరలోక రాజ్యానికి అని చెప్తుంది. Without him you cannot reach to God. ఆయన తప్ప ఎవరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేరు. So it is very important to know the real God. కాబట్టి నిజమైన దేవుని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. Christianity not just means that you come to Christianity, you will be healed, or your loans will be cleared, or your problems will be solved. కాబట్టి క్రైస్తత్వానికి రావటం ద్వారాగా మీ లోన్లు క్లియర్ అయిపోతాయని, స్వస్థత పొందుతారని, సంతోషాన్ని పొందుతారని రాకూడదు. You have to believe the fact that after you die or before the Lord comes, that there is life after death, and that is in heaven. నీవు నమ్మవలసింది ఏంటంటే నువ్వు చనిపోయిన తర్వాత ఒక నిత్య జీవం ఉందని, ఆ నిత్య జీవాన్ని పరలోక రాజ్యంలో నువ్వు గడుపుతావని, ఆ విషయాన్ని, సత్యాన్ని నువ్వు ఎరగాలి. Not many people say there is one life, two lives, three lives, four lives, stuff like that. After this life, after you
die, there's going to be another life. People talk about it. అనేక మంది అంటారు ఒకటో జీవితం మరొక జీవితం అలాగున అనేకమైనటువంటి జీవితాల గురించి చెప్తారు కానీ మరణించిన తర్వాత ఒకే ఒక జీవం ఉంది. Let me tell you, they talk about ఈ జన్మ ఉంది ఆ జన్మ ఉంది ఈ జన్మ తర్వాత పునర్జన్మలో ఈ జన్మలో ఉన్నాం లేదా ఆ జన్మలో ఎలాగున్నాం అని మాట్లాడుకుంటాం కానీ let me tell you, there is only one life. కానీ చెప్పనివ్వండి ఒకే ఒక జీవితం అన్నది ఉన్నది. Some people say in before Janma you could be something. How can you say that? కొంతమంది అంటారు ఈ జన్మకు ముందు మరొక జన్మలో ఏదో అయి ఉన్నామని అంటారు. ఎలాగోనే చెప్పగలరు మీరు? Or some people say after this life I might get into another Janma. లేక ఈ జన్మ తర్వాత మరొక జన్మ ఉందని అంటారు. How can you say that? ఎలాగో చెప్పగలవు? Do you know where were you previously? ముందుగా నువ్వు ఎక్కడున్నావో నీకు తెలుసా? Just because somebody says, why were you believing it? ఎవరో అన్నారు కాబట్టి ఎందుకు నమ్ముతున్నావు గుడ్డిగా? Please try and find out the facts of whom you're worshipping. దయచేసి నువ్వు ఎవరినైతే పూజిస్తున్నావో ఆయన గురించిన సత్యాలను తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. I'm not here to convince you to believe that Christianity is the main thing, but this is the fact. క్రైస్తత్వము నిజమైనటువంటి మతం అని మీకు చెప్పాలని ఇక్కడ లేను కానీ ఇది నిజంగా ఉన్నదని నేను చెప్తున్నాను. Let me tell you, this word is true. మీతో చెప్పనివ్వండి ఈ వాక్యం అన్నది సత్యమై ఉన్నది. Jesus Christ is true. యేసు ప్రభు నిజమైన దేవుడై ఉన్నాడు. And it is also true that he is going to come back again and going to take us. ఆయన మరలా తిరిగి వచ్చి మనల్ని తీసుకువెళ్ళబోతున్నాడు అన్న విషయం కూడా అది నిజమై ఉన్నది. The life on this earth is a gift given by God. ఈ లోకములో మనకున్నటువంటి జీవము దేవుని చేత ఇవ్వబడి ఉన్నది. In John chapter 3 and verse 3 it says, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనములో ఇలాగున రాయబడి ఉన్నది. No one can come to the kingdom of God until and unless he is born again. ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని వాక్యం సెలవిస్తుంది. Let me tell you, all of us have sinned. మీతో చెప్పనివ్వండి అందరూ పాపము చేసి ఉన్నారు. We are still living in sin. మనం ఇంకను కూడా పాపంలో జీవిస్తున్నాం. You have to be born again. మరలా మనం తిరిగి జన్మించాలి. You have to be a new person. ఒక క్రొత్త వ్యక్తిగా అవ్వాలి. And how is that? అది ఎలా జరుగుతుంది? You need to kneel down and pray to God and ask God for the forgiveness of your sins. You got to repent for each and every sin that you have did and ask God, God please forgive me, and then get baptized. నీవు మోకరించి దేవునికి క్షమాపణ కోరి ప్రభువా నన్ను క్షమించండి అని అడిగి ఆ తర్వాత బాప్తిసం తీసుకొని ఆయన యొక్క అడుగు జాడలో నడవాలి. అప్పుడే నీవు రక్షించబడదువు. In Acts chapter 2 verse 38 it says like this. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో ఇలాగున రాయబడి ఉన్నది. Repent and be baptized every one of you in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో మీరందరూ కూడా పశ్చాత్తాపం పొంది బాప్తిస్మం పొందుడి అని రాయబడి ఉన్నది. For the forgiveness of your sins. మీ యొక్క పాప క్షమాపణ కొరకు. And you will receive the gift of the Holy Spirit. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను ఆ యొక్క బహుమానాన్ని మీరు పొందుదురు. So basically to be born again, కాబట్టి మీరు మళ్ళా తిరిగి జన్మించాలంటే you have to ask God for your forgiveness of your sins. మీ యొక్క పాప క్షమాపణ దేవుని నుండి కోరాలి. And then you have to be baptized. అప్పుడు మీరు బాప్తిసం పొందుకోవాలి. And then you will receive the Holy Spirit. అప్పుడే మీరు పరిశుద్ధాత్మను పొందుకుందురు. And let me tell you, when you have the Holy Spirit in you, అయితే మీతో చెప్పనివ్వండి ఎప్పుడైతే మీలో పరిశుద్ధాత్ముడు ఉంటాడో the Holy Spirit leads you in the right path. పరిశుద్ధాత్ముడు సరైన మార్గాల్లో మిమ్మల్ని నడిపిస్తాడు. Because this world is filled with sin. ఎందుకనగా ఈ లోకం పాపంతో నిండి ఉన్నది. Our friends are filled with sin. మా యొక్క స్నేహితులు పాపంతో నిండి Our ఉన్నారు. neighbors are filled with sin. మన యొక్క పొరుగు వారు పాపంతో నిండి ఉన్నారు. And it is so difficult to survive in this world. ఈ లోకంలో జీవించడం చాలా కష్టమైనది. To survive, it is only one thing that can help you, that is the Holy Spirit. ఈ లోకంలో జీవించాలంటే పరిశుద్ధంగా పరిశుద్ధాత్ముడు మాత్రమే మనకు సహాయపడగలడు. The Holy Spirit tells you what to do and what not to do. పరిశుద్ధాత్ముడు ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఆయన మీకు చెప్పును. So if you do not have the Holy Spirit in you, let me tell you, it's very difficult to live in Christ. కాబట్టి పరిశుద్ధాత్ముడు లేనట్లయితే మీ జీవితంలో మీరు ఒక క్రైస్తవ జీవితాన్ని జీవించడం చాలా కష్టమని నేను చెప్తున్నాను. Let me tell you, in Matthew chapter 3 verse 11 it says like this. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం ఇలాగ రాయబడి ఉన్నది. John the Baptist, he says, యోహాను బాప్తిస్మిచ్చి యోహాను చెప్తున్నాడు, I baptize you with water for the repentance of your sins. మీ యొక్క పాప క్షమాపణ నిమిత్తము నీటితో బాప్తిస్మిస్తున్నాను. But he who comes will baptize you
with the Holy Spirit. అయితే నా వెనుక వచ్చువాడు మిమ్ములను పరిశుద్ధాత్మతో బాప్తిస్మిచ్చును. Let me tell you, it is very important to be baptized with the Holy Spirit. మీతో చెప్పని వాడి పరిశుద్ధాత్మ చేత బాప్తిసం పొందడం చాలా ప్రాముఖ్యమైనది. It is not easy to live in this world without that. Let me tell you, without baptism, without the Holy Spirit, you cannot reach the kingdom of God. మీతో చెప్పనివ్వండి, బాప్తిస్ము లేకుండా పరిశుద్ధాత్ముడు లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టం. A lot many people, when they come to Christianity, they come here because thinking that if we believe in Christ, we are going to be benefited. అయితే అనేక మంది క్రైస్తవానికి వచ్చినటువంటి కారణం ఏంటంటే వారు రావటం ద్వారా యేసు ప్రభువుని నమ్ముకోవటం ద్వారాగా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటారని వస్తారు. Let me tell you, my brother and sister, the time you're living on this earth is very limited. నా సహోదరుడా సహోదరి, మీతో చెప్పనివ్వండి, మనం జీవించే ఈ లోకములో చాలా స్వల్పకాలం మాత్రమే జీవిస్తాం. You're not going to here for a long time. మీరు దీర్ఘకాలం జీవించబోరు. So you're struggling here to get some name and fame. It's no point. అయితే మీరు ఇక్కడ ఒక మంచి పేరు ప్రఖ్యాతాలు పంచుకోవడానికి లేకపోతే పొందుకోవడానికి మీరు జీవిస్తున్నారు. దాంట్లో ఏ పాయింట్ లేదు. You're struggling here to build your properties. ఇక్కడ మీరు మీ ఆస్తులను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. You're struggling here to earn more money. లేక డబ్బును సంపాదించాలని You're ప్రయత్నిస్తున్నారు. struggling here to become more rich. లేక ధనవంతులు కావాలని ప్రయత్నిస్తున్నారు. You're struggling here for good health. మంచి ఆరోగ్యం కొరకు ప్రయత్నిస్తున్నారు. But let me tell you, Christianity is a lot more than all this. అయితే మీతో చెప్పనివ్వండి, క్రైస్తవం వాటన్నిటికంటే ఎక్కువై ఉన్నది. It is a pathway to heaven. అది దేవుని యొక్క రాజ్యానికి ఒక మార్గమై And ఉన్నది. it is only through Jesus Christ. అది కేవలం యేసుక్రీస్తు ద్వారాగానే అది జరుగును. For that you need to repent for your sins. అందు నిమిత్తము మీరు మీ పాపము నుండి విడిచిపెట్టి యేసు ప్రభుని నమ్మాలి. How long time you're going to live in this world? ఎంత కాలము ఈ లోకంలో How జీవించబోతున్నాం? many of you can say that I will live for another 50 years or 60 years or rather 100 years? ఎంతమంది చెప్పగలరని 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 100 సంవత్సరాలు For జీవించబోతున్నాను? sure someday you're going to die. తప్పకుండా ఒక రోజు మీరు మరణిస్తారు. You're not going to take any of these things with you. అయితే మీరు వెళ్ళినప్పుడు చనిపోయినప్పుడు వీటన్నిటిని మీతో పట్టుకొని You వెళ్ళలేరు. will leave all this on the earth itself. మీరు ఈ లోకంలో మాత్రమే వాటన్నిటిని విడిచిపెట్టి So what వెళ్తారు. are you struggling for on this earth? కాబట్టి దేని నిమిత్తం మీరు అలాగున కష్టపడుతున్నారు? Don't worry about this world, my dear brother and sister. కాబట్టి నా సహోదరి సహోదరుడా, ఈ లోకంనైనా నువ్వు ఈ లోకంలో ఉన్న వాటి గురించి మీరు ఏ మాత్రం కూడా అలా స్ట్రగుల్ అవ్వద్దు. దయచేసి గమనించండి, ఈ లోకం అన్నది అశాశ్వతం. And you have to live for Christ. కాబట్టి మీరు యేసుక్రీస్తు కొరకు జీవించాలి. I would like to tell you something in Luke chapter 9 verse 25. It says, "What good for a man that he earns everything in this world and forfeits his own life." లూకాసు వార్త 9:25 వచనంలో బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఒకడు లోకమును అంత సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లయితే ఏమి లాభమని వాక్యం What good సెలవిస్తుంది. is for you? ఏమి లాభము నీకు? You're struggling here to become something. ఇక్కడ ఏదో అవ్వాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు. But if your spirit in you is not right and not good, let me tell you, you cannot reach the kingdom of God. ఒకవేళ నీ ఆత్మ దేవునితో సరైన సంబంధం కలిగి లేనట్లయితే దేవుని రాజ్యంలో ప్రవేశింపలేవు. You have to live in God. నీవు దేవుల్లో జీవించాలి. You have to live like the way He said. ఆయన ఎలాగునైతే జీవించమన్నాడో అలాగున జీవించాలి. You have to live like the way He commanded us to live. దేవుడు ఎలాగునైతే ఆజ్ఞాపించాడో అలాగున జీవించాలి. Everybody goes to church. అందరూ సంఘానికి వెళ్తారు. Everybody reads the word. అందరూ వాక్యాన్ని I చదువుతారు. have a question for you. How many of you are really following it? మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి, ఎంతమంది దాని ప్రకారంగా చేస్తున్నారు? Don't try to preach. Try to practice. దాన్ని ప్రసంగించొద్దు గాని దాన్ని ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుతున్నాను. It is very easy to preach. ప్రసంగించడం చాలా సులభమైన It విషయం. is very easy to tell others, don't do this, don't do that. ఇతరులకు ఇది చేయొద్దు అది చేయొద్దు చెప్పడం చాలా సాధ్యం. How many of you are really following it? ఎంతమంది దాని ప్రకారంగా చేస్తున్నారు? Bible says to love all. బైబిల్ సెలవిస్తుంది అందరిని ప్రేమించమని. How many of you are loving everybody? ఎంతమంది అందరిని ప్రేమిస్తున్నాం? Because you don't have the Spirit of God in you, you're not able to love everybody. You have your own priorities in life. ఎందుకనగా నీలో దేవుని ఆత్మ లేదు కాబట్టి నువ్వెవరిని ప్రేమించలేకపోతున్నావు. నీలో వేరే ప్రాధాన్యతలు ఉన్నాయి. If somebody listens to you and does whatever you say, then you're good to him. ఒకవేళ ఎవరైనా సరే నీ మాట విన్నట్లయితే వారికి మంచిగా ఉంటావు.
Otherwise you won't be good with him. లేనట్లయితే వారితో మంచిగా ఉండవు. How many of you can say that I'm good with all my relatives? ఎంతమంది మనం చెప్పగలం నా యొక్క ఇరుగు పొరుగు వారితో నా యొక్క సన్నిహితులతో నేను బాగా ఉన్నానని? You cannot say, because each and everybody has somebody in their life that you hate that person. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో కూడా ఎవరో ఒకరు ఉంటారు వారిని ద్వేషిస్తారు. At least one person is there that you hate. బహుశా ఒక వ్యక్తి అయినా సరే ద్వేషించే వ్యక్తి నీ జీవితంలో ఉంటాడు. That's compulsory. That's guaranteed that you'll have minimum one person. కాబట్టి అది కంపల్సరీగా ఒక వ్యక్తినైనా ద్వేషించే వ్యక్తి నీ జీవితంలో తప్పకుండా ఉంటాడని నేను చెప్తున్నాను. If you have the love of God in you, how can you hate that person? ఒకవేళ దేవుని యొక్క ప్రేమ నీలో ఉన్నట్లయితే ఎలాగునా ఆ వ్యక్తిని నువ్వు ద్వేషిస్తావు. If you have the Spirit of God in you, how can you hate him? నీలో దేవుని యొక్క ఆత్మ ఉన్నట్లయితే ఎలాగునా ద్వేషిస్తావు. Please, my dear brother and sister, కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, live like the word. దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించండి. Live in the word. దేవుని యొక్క వాక్యంలో జీవించండి. Not in the world. ఈ లోకములో కాదు, in the word. దేవుని వాక్యములో. Because this is what going to take you to heaven. ఎందుకంటే ఈ వాక్యమే నిన్ను దేవుని రాజ్యానికి చేర్చును. I'm not here to talk about Christianity, that you come believe in Christianity that some magic is going to happen to you. కాబట్టి నువ్వు క్రైస్తవుడు అయిపో, క్రైస్తత్వానికి వచ్చి ఏదో మ్యాజిక్ జరుగుతుంది అని చెప్పడానికి లేను. I am here to tell you that this is the only book which says the pathway to heaven. నేను ఇక్కడ ఎందుకున్నానంటే ఈ పుస్తకం మాత్రమే, ఈ గ్రంథం మాత్రమే పరలోక రాజ్యానికి చేర్చే గ్రంథం అని చెప్పాలని ఉన్నాను. The other religion talk about be good, do good. వేరే మతాలు మంచిగా ఉండు, మంచి చెయ్యి అని అంటున్నాయి. But nobody talks about the salvation and nobody talks about heaven. అయితే ఏ గ్రంథము కూడా, ఏ వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ గురించి, రక్షణ గురించి, పరలోక రాజ్యం గురించి చెప్పట్లేదు. It's so funny at times. అనేకసార్లు ఇది హాస్యరీతిగా ఉంటుంది. That a person dies, ఒక వ్యక్తి చనిపోతాడు, and after that you do some kind of puja for that person, ఆ తర్వాత ఆయన గురించి ఒక పూజను మనం చేస్తాం, so that his soul goes to heaven. ఆ తద్వారాగా ఆయన ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్తుందని. And they believe after that puja that soul will go to heaven. ఆ పూజ తర్వాత They believe that after that puja that soul is going to heaven. ఆ పూజ తర్వాత ఆ యొక్క ఆత్మ స్వర్గానికి వెళ్తుందని నమ్ముతున్నాం. My dear brother and sister, it's not going to happen like that. నా సహోదరి సహోదరుడా, అలాగున జరగదు. It's by the deeds that you do on this earth, everything is going to be written in the book of life. ఈ లోకములో నువ్వు చేసే ప్రతి కార్యము కూడా దేవుని యొక్క జీవ గ్రంథంలో రాయబడుతుంది. Everything that you do, a mankind cannot see, but God will see. నువ్వు చేసే ప్రతిదీ కూడా మనిషి చూడలేడేమో గాని దేవుడు చూస్తున్నాడు. And every sin that you do, every sin that you do secretly, it is written in the book of life. నువ్వు చేసే ప్రతి రహస్యమైన పాపము కూడా ఆ యొక్క జీవ గ్రంథములో రాయబడి ఉన్నది. And on the judgment day, తీర్పు దినమున based on your deeds, you're going to be judged. నీకున్నటువంటి ఆ కార్యాలు బట్టి, నువ్వు చేసిన కార్యాలు బట్టి దేవుడు తీర్పును తీరుస్తాడు. Maybe on this world you look like a holy man. ఈ లోకములో పరిశుద్ధుడిగా నువ్వు ఉన్నావేమో. Maybe in this world people are thinking that you were very holy. ఈ లోకములో ప్రజలు అనుకుంటున్నారు నువ్వు చాలా పరిశుద్ధమైన వ్యక్తివి. But in your secret life, whatever sin you're doing, God will count that. అయితే నీ యొక్క రహస్యమైన జీవితంలో నువ్వు చేస్తున్న ప్రతి పాపాన్ని కూడా దేవుడు రచించి ఉన్నాడు. And by your deeds you're going to be judged, and it's going to be decided either you're going to heaven or hell. అయితే నీవు చేసిన కార్యాల ద్వారాగా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావో, నరకానికి వెళ్తావో, దేవుడు ఆ రోజు తీర్పును తీరుస్తాడు. My dear brother and sister, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, we are not here in this world to gain something. ఈ లోకంలో మనం ఏదో పొందుకోవడానికి లేము. We are here, it's because the gift of God to live a happy life. మనము ఈ లోకంలో ఎందుకున్నామంటే ఒక మంచి జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని జీవించడానికి ఉన్నాం. Don't struggle here to become rich. కాబట్టి ఏదో ధనవంతులు అవటానికి ప్రయత్నించొద్దు. Don't run after money. డబ్బు వైపు వెళ్ళొద్దు. Run for Christ. క్రీస్తు కొరకు పరిగెట్టు. Run for the glory. దేవుని మహిమ కొరకు పరిగెట్టు. Run that you should be in heaven. నువ్వు పరలోక రాజ్యానికి చేరుకోవడానికి పరిగెట్టు. Not all can reach heaven. అందరూ పరలోక రాజ్యానికి చేరలేరు. It's by your deeds that you're going to be judged. నీ యొక్క కార్యాల ద్వారాగా దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. My dear brother and sister, please correct yourself. నా సహోదరి సహోదరుడా, దయచేసి నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో. Don't come to Christianity like it's a magic center
center that you come here, you're going to be benefited. ఆ క్రైస్తత్వానికి ఏదో మ్యాజిక్ సెంటర్ వలె వచ్చి ఏదో పొందుకోవడానికి దయచేసి రావద్దు. Don't think that if you believe in Christianity, magics are going to happen. లేక క్రైస్తత్వం పైన నమ్మకం ఉంచినట్లయితే ఏదో మ్యాజిక్ వలె జరుగుతుందని అనుకోవద్దు. If you're here thinking that some magic will happen to you, it's going to be temporary and it's going to go away as well. ఒకవేళ ఇక్కడ నువ్వు ఏదో మ్యాజిక్ జరుగుతుంది అని ఉన్నట్లయితే అది స్వల్ప కాలం మాత్రమే ఉంటుంది. But let me tell you, Christianity is the only thing which leads you to heaven. అయితే మీతో చెప్పనివ్వండి, క్రైస్తత్వం ఒక్కటే పరలోక రాజ్యానికి నిన్ను చేర్చగలిగేది. Yes, when you're in God, you're going to be healed. అవును, ఎప్పుడైతే యేసు ప్రభులో ఉంటావో నీకు స్వస్థత దొరుకును. Yes, when you're in God, God's going to solve your problems. అవును, యేసు ప్రభులో ఉన్నప్పుడు దేవుని సమస్యలు తీరుస్తాడు. God's going to help your family. దేవుని కుటుంబానికి సహాయం చేస్తాడు. God's going to help you in each and every means. దేవుడు ప్రతి విషయంలో సహాయం చేస్తారు. But that is not to glorify you, but to glorify God. అది నీకు మహిమ కాదు, కానీ దేవునికి మహిమ తీసుకురావడానికి. Never boast about yourself, about your riches. కాబట్టి నీకున్న ధనం బట్టి నిన్ను నీవు పొగుడుకోవద్దు. That's only the grace given by God to you. అది కేవలం దేవుడు ఇచ్చినటువంటి కృప మాత్రమే. You have to live in Christ. నీవు దేవుల్లో జీవించాలి. 10 people, when they look at you, looking at you and your family, they should feel proud that this person is a true Christian. ఒక 10 మంది నీ వైపు చూసినప్పుడు వారు గర్వపడి ఈయన నిజమైన క్రైస్తవుడు అని చెప్పగలగాలి. And they should also know that this person is struggling hard to go to heaven, not for the riches. అయితే ఈ వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళటానికే గాని ధనం పొందుకోవడానికి అంత కష్టపడట్లేదని తెలుసుకోవాలి. Let me tell you, my dear and brother and sister, Christianity is not just a religion. మీతో చెప్పనివ్వండి ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రైస్తత్వం ఒక మతం మాత్రమే కాదు. It's a pathway to heaven. అది దేవుని యొక్క రాజ్యానికి చేరుకోవడానికి ఒక మార్గం. It's beyond religion. అది మతం కంటే ఎక్కువై ఉన్నది. Let me tell you, whatever written is in the Bible are based on the fact, and all the fact still exists. బైబిల్లో రాయబడిన ప్రతి విషయాలు కూడా సత్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రోజు రుజువులుగా మా ముందు ఉన్నాయి. Believe in the right God. కాబట్టి నిజమైన దేవుని పైన నమ్మకం ఉంచుడి. Live like a true Christian. ఒక నిజమైన క్రైస్తవునిగా జీవించుడి. And trust me, you might not gain riches here, but you'll definitely reach to heaven. నన్ను నమ్మండి, ఈ లోకంలో మీరు ధనం పొందుకోలేరేమో కానీ పొందుకోకపోయినా సరే దేవుని యొక్క రాజ్యంలో మీరు పొందుకుంటారు. Let me pray for you. మీ గురించి ప్రార్థన చేయనివ్వండి. God, our heavenly Father, తండ్రి అయినటువంటి మా దేవా, we come into your presence in this very precious moment. ఈ యొక్క ప్రస్తుతమైన సమయంలో నీ సన్నిధికి వస్తున్నాం. Thank you for giving this good opportunity to share the word of God with the people. నీ యొక్క ప్రజలతో నీ వాక్యాన్ని పంచుకోవడానికి ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. And whoever is watching this program, O Lord, ఎవరైతే ఈ యొక్క ప్రోగ్రామ్ ని చూస్తున్నారో let them believe that Christianity is a real religion that leads to heaven. క్రైస్తత్వం ఒక నిజమైనటువంటి మతం అని నీ దగ్గర చేర్చే మతం అని తెలుసుకోవడానికి సహాయం చేయండి. It is not based on some stories, but it's based on facts. Oh Lord, let people know the facts. అది కేవలం ఒక కథలు మాత్రమే కాదు, కానీ అది నిజాలని సత్యాలని తెలుసుకోవడానికి సహాయం చేయండి. Oh Lord, we are praying for all the viewers, oh Lord. ప్రభువా, ఎంతమంది అయితే చూస్తున్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. Kindly bless them, oh Lord. దయచేసి వారిని దీవించండి అయ్యా. Whatever sickness they are having, oh Lord. వారికి ఉన్నటువంటి ఏ అనారోగ్యమైనా, whatever pain they are having, oh Lord. వారికి ఉన్నటువంటి ఎటువంటి బాధ అయినా kindly heal them, oh Lord. దయచేసి స్వస్థత దయచేయండి. Bless them, oh Lord. దీవించండి అయ్యా. Let them know the day they kneel down and pray to you, that they will receive each and every blessing, oh Lord. ప్రభువా, ఏ రోజైతే వారు మోకరించి అడుగుతారో ఆ రోజునే సమస్తము కూడా పొందుకుంటారని తెలుసుకోవడానికి సహాయం చేయండి. To get healed, don't run here and there. ప్రభువా, స్వస్థత కొరకు ఇటువైపు అటువైపు పరిగెట్టకుండా let them know that if they kneel down in their house and pray, they will receive the healing. వారి యొక్క గృహాల్లోనే మోకరించి ప్రార్థించినట్లయితే వారు స్వస్థత పొందుకుంటారని తెలుసుకున్నట్లు చేయండి. Oh Lord, bless each and every member of the family, oh Lord. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులను దీవించండి. Give them a good heart, fill them with the Holy Spirit, oh Lord. వారిని తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపండి, మంచి హృదయాన్ని దయచేయండి. Let the Holy Spirit lead their life, oh Lord. పరిశుద్ధాత్ముడు వారిని నడిపించడానికి సహాయం చేయండి. Let the Holy Spirit teach them what to do, oh Lord. ఏమి చేయాలో సమస్త విషయాలను పరిశుద్ధాత్ముడు నేర్పించడానికి సహాయం each and every individual, oh Lord. ప్రతి వ్యక్తితో ఉండండి. Bless them to be a blessing for many, oh Lord. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండునట్లు వారిని ఆశీర్వదించండి. Jesus name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్.
My dear brother and sister, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, it's really nice to be with you once again. మరొకసారి మీతో ఉండటం బట్టి సంతోషిస్తున్నాను. If any one of you have a prayer request, ఎవరికైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే you can call me anytime. నన్ను ఏ సమయం అందైనా మీరు ఫోన్ చేయొచ్చు. My number is నా నంబర్ 8008 8008 99 99 99 99 94. 94. And you can also visit our website అలాగనే మా యొక్క వెబ్సైట్ కూడా మీరు చూడొచ్చు. at www.victorsministry.org. victorsministry.org. At the same time, you can email to me అలాగనే నాకు ఈమెయిల్ కూడా మీరు చేయొచ్చు. victorsministry@yahoo.com. victorsministry@yahoo.com కి మీరు ఈమెయిల్ చేయొచ్చు. My dear brother and sister, నా ప్రియమైన సహోదరి సహోదరా, if you have any need that we have to pray for you, ఒకవేళ మీ ప్రార్థన అవసరతలు ఏమైనా సరే please call me. దయచేసి నాకు ఫోన్ చేయండి. I will send our evangelist to your house. మీ యొక్క గృహానికి మా యొక్క స్వార్థకులు పంపిస్తాం. They will come to your house and pray for you. వారు మీ గృహానికి వచ్చి ప్రార్థిస్తారు. And it will be a blessing for you. Trust me, there have been many people that we've been sending our evangelists and they've been blessed. నమ్మండి, అనేక మంది గృహాలకు మా స్వార్థకులు పంపించాం, వారందరూ కూడా దీవించబడ్డారు. We are here to build up the faith in you. ఇక్కడ మీ యొక్క విశ్వాసాన్ని కట్టడానికి మేము ఉన్నాం. We are here to pray for you. ఇక్కడ మీ గురించి ప్రార్థించడానికి మేము ఉన్నాం. I'm not doing this like a business. ఇది ఒక వ్యాపారంగా నేను చేయట్లేదు. I'm doing this to promote the gospel. ఇది దేవుని యొక్క సువార్త ముందుకి కొనసాగడానికి చేస్తున్నాను. I see a lot many people. అనేక మందిని చూస్తున్నాను. They say sponsor our program and you'll be blessed. వారంటారు మా యొక్క ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి, మీరు దీవించబడతారు. They give a testimony saying that this brother has sponsored our program and they have been blessed. లేక వారు ఒక సాక్ష్యాన్ని చూపించి ఈ యొక్క సహోదరుడు మా యొక్క టీవీ ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేశారు కాబట్టి దీవించబడ్డాడు అంటారు. And they will write the account number and the photograph and they say this program is sponsored by so and so family. వారు ఫోటో పెట్టి అకౌంట్ నంబర్ పెట్టి ఈ యొక్క సహోదరుడు అలాగున మాకు స్పాన్సర్ చేశారని అంటారు. I feel so sad for all the people who do business in the name of God. దేవుని యొక్క పేరట ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారి బట్టి నేను చాలా విచారిస్తున్నాను. I am not here to do that business. ఆ బిజినెస్ చేయడానికి నేను ఇక్కడ లేను. Because Bible never says that. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్పట్లేదు అలా When చేయమని. Jesus came on this earth, యేసు ప్రభు ఈ లోకానికి when he వచ్చినప్పుడు preached the gospel, ఆయన వాక్యాన్ని when ప్రకటించినప్పుడు he healed so many people, ఆయన అనేక మంది స్వస్థత he దయచేసినప్పుడు never said give me money and you'll be healed. ఆయన ఎప్పుడు కూడా నాకు డబ్బు ఇవ్వండి మీరు స్వస్థత పొందుతారు He అనలేదు. did it for free of cost. ఆయన ఉచితంగా చేశాడు. Yes, we have needs, అవును మాకు అవసరతలు ఉన్నాయి, but I believe God is going to provide our needs. కానీ దేవుడు మా అవసరతలు తీరుస్తాడని నేను So నమ్ముతున్నాను. don't think, my dear brother and sister, that for us to come and pray to your house we're going to ask you something. కాబట్టి మేము మీ గృహానికి వచ్చి ప్రార్థన చేయటానికి డబ్బు అడుగుతామని అనుకోవద్దు We దయచేసి. are here to pray for you. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇక్కడ ఉన్నాం. We are here to bless you. మిమ్మల్ని దీవించడానికి ఇక్కడ ఉన్నాం. Watch our program every Friday and Saturday at 9:30 p.m. మా యొక్క ప్రోగ్రామ్ ని ప్రతి శుక్రవారం శనివారం 9:30కు చూడవలసిందిగా కోరుతున్నాం. And if you want to watch this program again, మరలా ఈ యొక్క ప్రోగ్రామ్ ని చూడాలని ఆశపడినట్లయితే you can go to YouTube మీరు యూట్యూబ్ కి వెళ్ళి and just type Victor's Ministry Jesus channel. విక్టర్స్ మినిస్ట్రీ జీసస్ ఛానల్ అని టైప్ చేసినట్లయితే You can find these programs over there again. ఈ ప్రోగ్రామ్ మరలా మీరు చూడవచ్చు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్.